యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బే బే చెల్లి, నువ్వేం బెంగెట్టుకోకో. కేవలం వీరనారాయణ బాబాయ్ మీదున్న కోపాన్ని నీ మీద చూపించారంతే. నిజానికి వర్మకి నువ్వంటే సానా ఇట్టం. అవునక్క, ఇంతకు ముందే నాకు తెలిసింది వర్మకి నేనంటే ఎంత ఇష్టమో. అసలు ఆ ఇష్టాన్ని తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది అక్క, చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యో లత, లత 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 నువ్వేదైనా అఘాయిత్యానికి పాల్పడితే నా మీదొట్టే. లత, నన్ను క్షమించక్క. నన్ను కన్నవారెవరో, నా కుటుంబమేంటో, నా వంశమేంటో తెలియక ముందు నన్ను వర్మ ఇంటి నుంచి గెంటేసుంటే సంతోషంగా ఆ బాధని భరించేదాన్నేమో. ఎందుకంటే అప్పుడు నేనొక అనామకురాల్ని, ఎవ్వరూ లేని అనాథని. కాని ఇప్పుడు జమీందారింటి ఆడబిడ్డని, శంకర్ నారాయణ గారి కూతుర్ని. వర్మ పగ తీర్చుకునేది నా మీద కాదక్కా, మా నాన్నగారి మీద, శంకర్ నారాయణ గారి మీద. రేపు ఊరంతా శేఖర్ వర్మ శంకర్ నారాయణ గారి కూతుర్ని వదిలేశాడంట, మెడపట్టి బయటికి గెంటేశాడంట అని చెప్పుకుంటుంటే పరువు పోయేది నాది కాదక్కా, మా కుటుంబానిది, మా నాన్నగారిది. భర్త వదిలేసిన భార్యగా ఇలా ఒంటరిగా బతుకుతూ పుట్టింటికి తల వంపులు తెచ్చే కంటే ప్రాణం వదిలేయడం న్యాయమక్క. నాలాంటి దానికి బ్రతికే అర్హత లేదక్క. నన్ను క్షమించక్క. లత, ఏటా పిచ్చి మాటలో? వర్మ తప్పు చేశాడని నువ్వు తప్పు చేస్తావా చెప్పు? అయినా అహంకారం తలకెక్కి నిన్ను కాదనుకున్నందుకు వర్మ పరువు పోతుంది. వాళ్ళ పరువు మర్యాద దెబ్బతింటాయి, వాళ్ళ వంశానికి తలంపులొస్తాయి. గాని నీ పరువు ఎందుకు పోతుందమ్మా? నీ కుటుంబానికి ఎలా తలంపులొస్తాయి? నా మాటేనమ్మా. రా లత. అమ్మా లత, ఆత్మహత్య మహాపాపం. అయినా తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పడం జమీందారుల లక్షణం గాని, వాళ్ళకి భయపడి ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం అవుతుంది. జమీందారీ ఇంటి వంశానికి మాయని మచ్చలా తయారవుతుంది. దయచేసి తలుపు తీ లత, తలుపు తీ లత. అయ్యో లత. లత ఏంటి పిచ్చి పని? ఎవరు నిన్ను అవమానించారని, ఎవరు నీ కుటుంబం పరువు తీశారని నీ ప్రాణాలు తీసుకుంటే నీ మీదే పంచ ప్రాణాలు ఎట్టుకొని బతుకుతున్నా ఈ అక్క ఏమైపోవాలి చెప్పు చెప్పు. నీకోసమే ఈ కళ్ళు పెట్టి ఎదురు సొత్తు, నీకోసమే బతుకుతున్నా నాన్నమేమైపోవాలి, నా భయమైపోవాలి. కనీసం వాళ్ళ గురించైనా ఆలోచించావా? నా వల్ల నా పుట్టింటికి అవమానం ఎదురవ్వకూడదు, తలవంపులు రాకూడదన్న ఉద్దేశంతోనే చావాలనుకున్నానక్క. అనవసరంగా
ఈ పాపిష్టి దాన్ని నువ్వు కాపాడావక్క. నన్ను చావనివ్వక్క, నన్ను చావనివ్వు. చెల్లి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీ బొట్లో ప్రవహిస్తుంది జమీందారు గారి రక్తమేనా? ఆ ఇంటి పౌరుషమేనా? బుద్ధి లేకుండా చిన్న సూపు సొత్తున్నందుకు వాళ్ళకి బుద్ధొచ్చేటట్టు చేసి తిరిగి కోడలిగా ఆ ఇంట్లో అడుగెట్టాల్సింది పోయి ఆత్మహత్య చేసుకొని పెరిగి దానిలాగా మిగిలిపోవాలనుకుంటున్నావా? చూడమ్మా, మనిషికి జీవితమే శాశ్వతం కాదు. అలాంటిది ఈ జీవితంలో వచ్చే కష్టాలు సుఖాలు శాశ్వతమని ఎలా అనుకుంటున్నావు? కష్టాలు ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. అలా కష్టం వచ్చిందని మనిషి చావాలి అనుకుంటే రోజుకి 10 సార్లు చావాలి. దయచేసి ఇలాంటి నిర్ణయాలు మాత్రం ఇంకోసారి తీసుకోకు లత. చెల్లి, ఇంకో పాలు ఇట్లాంటి పిచ్చి పనులు చేయనని నాకు మాట ఇయ్యు. అక్క, అవును, నువ్వు గనుక నాకు మాట ఇవ్వకపోతే నేను జీవితంలో నీ కంటి కనపడను. అక్క, అవును, నేను నీ అక్క నన్ను నమ్మితే, నిజంగా నేను నీ అక్కని అనుకుంటే ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పని చేయనని నాకు మాట ఇయ్యు. మాటిస్తున్నానక్క. మా చిట్టమ్మక్క కోసం మాటిస్తున్నాను. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా ఇలాంటి పని మరొకసారి చేయను. నిజం చెప్తున్నాను చెల్లి, మన బాబాయ్ మీదన్న కోపాన్ని వర్మ నీ మీద చూపించాడే తప్ప నువ్వంటే సానా ఇట్టం. తొందరలోనే వర్మ మనసు మార్చి నిన్ను మళ్ళీ ఆ ఇంటికి పంపించకపోతే నా పేరు చిట్టమ్మే కాదు. విన్నావు కదా లత, మీ చిట్టమ్మక్క మాటిచ్చిందంటే ప్రాణం ఇచ్చేనా నిలబెట్టుకుంటుంది. తండ్రి కొడుకులిద్దరికీ బుద్ధి చెప్పి త్వరలోనే నిన్న ఆ ఇంటికి చేరుస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఇదిగో చూసావా, తేడా వచ్చిందనుకో మా అమ్మెళ్ళి ఆ తండ్రి కొడుకులిద్దరిని కొమ్మేసైనా సరే నిన్న ఇంటికి పంపించేస్తుందంట. అమ్మో, అత్తయ్య గారిని చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉన్నారు. చేస్తారు. అమ్మా లత, బాబాయ్, బాబాయ్, బాబాయ్. అమ్మా లత, ఏమైందమ్మా? మన ఇంటికి వచ్చినందుకు ఆ వర్మగాడు రఘురామ్ గాడు ఏమైనా అన్నారా? లేదంటే మన గడప తొక్కినందుకు శాశ్వతంగా నిన్న ఇంటి నుంచి గెంటేశారా? నీకెలా తెలిసింది బాబాయ్? అంటే అంటే నిన్న ఇంటి నుంచి పంపించేశారా? అవును సార్. అసలు ఏం జరిగిందంటే, ఏంటి రవిచంద్ర, నిజం చెప్పు. ఆగావేంటి? నా బంగారు తల్లిని ఆ వెధవలు ఇంటి నుంచి పంపించేశారు కదూ. నా అన్న మీద కోపాన్ని, నా మీద కోపాన్ని నా కూతురు మీద చూపించారు కదూ. లేదు బాబాయ్, ఆలుగంటాడమేటి? నన్ను చూడాలనిపించి లతే మాతో పాటు వచ్చింది, అంతే కదా లత? అవును బాబాయ్, చిట్టెమ్మక్కతో పాటుగా
ఒక 2 రోజులుందామని నేనే వచ్చాను. అంతేకాని నువ్వు అనుమానించినట్టుగా వర్మ నన్ను పంపించలేదు బాబాయ్. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆ దుర్మార్గుల సంగతి, ఆ నీచుల సంగతి నాకు బాగా తెలుసు. నిన్ను వదిలించుకోవడానికే మా అమ్మకి లేని గుండె నొప్పిని సృష్టించారు. దాన్ని అడ్డం పెట్టుకుని నిన్నింటి నుంచి గెంటేశారు కదూ. ఇదే నిజం కదూ. ఏటి బాబాయ్ నువ్వు చెప్పిందే నిజం అనుకుంటే ఎలాగా? మేం చెప్తుంటే ఆయన నమ్మాలి కదా. లతని వర్మ పంపించలేదు బాబాయ్. 2 రోజులు నా దగ్గర ఉంటాను అంటే నేనే చెప్పి తీసుకొచ్చాను. నువ్వు చెప్పింది నిజమా చిట్టమ్మా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేటుంది బాబాయ్. ఏదైనా ఉంటే నీ కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటాం చెప్పు. సరేనమ్మా, నీ మాటలు నమ్ముతున్నాను. అవును బాబాయ్. ఏటి నువ్వు నానమ్మ ఇట్టా వచ్చారు? కాంతమ్మ నిన్ను రవిచంద్రనే ఇంటి నుంచి పంపించేసిందంట కదా. ఆ విషయం మీకెలా తెలిసింది నానమ్మ? ఎలాగో తెలిసిందిలే. నేను చెప్పింది నిజమా అబద్ధమా ముందది చెప్పు చాలు. అత్త సంగతి తెలిసిందే కదా నానమ్మ. ఆ పాపిష్టాల మాటలు నమ్మింది. అందుకే నన్ను బావని కొన్నాళ్ళ పాటు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పింది. తొందరలోనే నిజమేటో తెలుసుకుంటుంది. మళ్ళీ మా ఇంటికి తనే తీసుకెళ్తుందిలే. అవును సార్, ప్రస్తుతం మా అమ్మ చింతామణి పోతురాజుల మాయలో ఉంది. ఆ మాయ నుంచి బయటపడితే గాని ఆటోమేటిక్గా మా విలువేంటో తెలుస్తుంది. ఏంటోనమ్మా, మా జీవితాలే అనుకుంటే ఎవరి జీవితాలు సంతోషంగా లేవు. అమ్మా, చిట్టమ్మక డబ్బులిచ్చే. అజయ్ బాబాయ్, ఇదిగోమ్మా. డబ్బేటి? చిట్టమ్మ, ఆ కాంతమ్మ పుణ్యమాని ఉన్న ఇంటిని పోగొట్టుకున్నావు, చేసే వ్యాపారాన్ని పోగొట్టుకున్నావు, చివరిగా ఇలా ఒట్టి చేతులతో మిగిలేవమ్మా. నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవాలంటే నీకేదో ఒక ఆధారం కావాలి కదమ్మా. అందుకనే ఆ రోజు నువ్విచ్చిన డబ్బులో కొంత డబ్బు నీకిస్తున్నాను తల్లి. మీకు నచ్చిన వ్యాపారాలు చేసుకొని మీరిద్దరూ సంతోషంగా ఉండండి. ఇదిగో. నానమ్మ, మొత్తం డబ్బంతా మాకే ఇచ్చేస్తే మరి మీరేటి చేస్తారు? నాకు ఏ డబ్బు వద్దు. మేమేదో ఒక పని చేసుకుని బతుకుతాం. మా గురించి మీరేమీ ఆలోచించకండి. ఆ డబ్బు మీ దగ్గరే ఎట్టుకోండి. కుదరదమ్మా. ఆ రోజు నేను కష్టాల్లో ఉన్నానని ఈ డబ్బు నాకు ఇవ్వడానికి నువ్వెన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు. మరలాంటప్పుడు ఈరోజు నువ్వు కష్టాల్లో ఉంటే నీకు నేను సహాయం చేయాలి కదమ్మా. అలా చేస్తేనే నీకు బాబాయినవుతాను, నువ్వు నా కూతురు అవుతావు కదా. అది కాదు బాబాయ్, నేను చెప్పేది. ఏమా, నన్ను నోరారా బాబాయ్ అని పిలుస్తావు కదా. నీ సొంత బాబాయ్ ఇస్తే వద్దంటావా చెప్పు. మీరు నా సొంత బాబాయ్ కానీ నేను ఆ నిజం చెప్పలేని దురదృష్టవంతురాల్ని. మాట్లాడు వెంటమ్మా. మీ సొంత నాన్నం ఇస్తే వద్దంటావా? మీరేమైనా పరాయి వాళ్ళ నానమ్మా? ఎప్పటికీ నువ్వు నా సొంత నానమ్మవే. వేరు నాన్న బాబాయ్ నా సొంత బాబాయ్. మరైతే మొహమాటం ఎందుకమ్మా? తీసుకో తీసుకో చిట్టమ్మా, తీసుకో. అయ్యో చిట్టమ్మా, లేమ్మా, లే. లేమ్మా. 10 కాలాల పాటు నువ్వు చల్లగా ఉండానమ్మా. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు.
చాలా థ్యాంక్స్ సార్. కట్టుబట్టలతో బయటకు వచ్చిన మాకు బతుకు ఎలాగా అనే ప్రశ్న మిగిలితే మీరు మా ప్రశ్నకి సమాధానం ఇచ్చారు. ఇక ధైర్యంగా మా అమ్మ కళ్ళు తెరిపించేలా ముందుకెళ్తాం. సరే, నేను వెళ్ళొస్తాను. అమ్మ చిట్టమ్మ, ఇక నుంచి మీకే కష్టం వచ్చినా ఈ బాబాయ్ ఉన్న సంగతి మాత్రం మర్చిపోకమ్మా. అలాగే బాబాయ్, అలాగే. అమ్మ లత, నువ్వు నిజంగానే చిట్టమ్మ దగ్గర ఉండడానికే వచ్చావని నేను నమ్ముతున్నాను. కాదని వాడు గెంటేశాడని తెలిసిందో ఆ రఘురామ్ గాడిని చంపి జైలుకెళ్తాను. అది మాత్రం మర్చిపోకమ్మా. పదమ్మా. ఆచి బాబాయ్, వీరనారాయణ బాబాయ్కి నిజం తెలియకుండా దాచిపెట్టి మంచి పనే చేశాము. లేదంటే పెద్ద యుద్ధమే జరుగుండేది. అవునక్క, బాబాయ్కి మాత్రం పొరపాటున కూడా తెలియకూడదు. బే 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 బే. బే 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 బే. అలాగే అత్తయ్య. హుసేన్ నీలంబరి, అవతల నాకు పనుంది, కొద్దిగా గడ్డెత్తావా? నేనేటి వెందుకులే భాస్కరు, గడ్డి నీ చేతుల్లోనే ఉంది కదా, నువ్వే తిను. ఓస్ని దుంపతేగా గడ్డేమంది రాకాదే గేదికి. ఆ వాటికి నీకు పెద్ద తేడా ఏముందిలే భాస్కరు. అవి గడ్డి తింటాయి, నువ్వు వేస్తావు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. నీకు పాసుగాల, నీకు పని చెప్పాను చూడు, నా చెప్తాను నేను కొట్టుకోవాలా. తెచ్చివనా భాస్కరు? ఏంటి అది? చెప్పు. సాల్లే, రాను రాను నీకు ఎకసెక్కాలు ఎక్కువైపోతున్నాయి. ఎకచక్కాలేంటి భాస్కరు, నేను నిజంగానే చెప్తున్నాను. చిచ్చి, గెదవ జన్మ గెదవ జన్మ. నీతో మాహాడం కన్నా ఇదిగో ఈ గేదెలతో మాహాడం మేలు. కరెక్టే, అందుకే కదా నేను రోజు నీతో మాట్లాడుతున్నాను. అంటే నన్ను గేదంటావే? ఊరుకో భాస్కరు, నీతో పోలిస్తే పాపం ఆ గేదెలు కూడా ఫీల్ అవుతాయి. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. చూడ్డానికి అమాయకంగా కనపడుతుంది గాని ఇదా కాంత మత కన్నా ముదురు. బావా, బావా ఎక్కడున్నావు? హాయ్ చిట్టి మిఠాయ్. బావా, నువ్వు ఇక్కడ ఏడ్చేస్తున్నావు? ఇంకేం చేస్తాను చిట్టి మిఠాయ్, ఇంట్లో వాళ్ళ పనులన్నీ నువ్వు చేస్తుంటే నీ పనులన్నీ నేను చేస్తున్నాను. ఊరుకో బావా, నీకెన్నిసార్లు చెప్పాను నువ్వు పొయ్యి దగ్గరికి గేదెల దగ్గరికి రావద్దు అని? చూడు, ఆ పొయ్యి దగ్గర నిలబడి నిలబడి ఇదిగో నీ మొహం అంతా ఎలా నల్లగైపోయిందో చూడు. బే 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 బే. నువ్వు ఆగమ్మా. పాపం ఎంతో కట్టబడి పెద్ద పెద్ద చదువులని చదివాడు. అట్లాంటి మంచి ఏ విమానాలు రైల్లో నడపాలి కానీ ఇలా పొయ్యి దగ్గర పనులు చేయడమేటి? చిట్టమ్మా, ఏ పని చేసామన్నది ముఖ్యం కాదు, ఒళ్ళొంచి కష్టపడి పని చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. నాకు పైలట్గా జాబ్ చేయడం కంటే 24 అవర్స్ నిన్ను కంటితో చూసుకుంటూ నీ కళ్ళ ముందు పనిచేయడమే నాకు ఇష్టం. చాలా పెద్ద సప్పచ్చు. ఇదిగో అది వదులు, కాఫీ తాగు. థ్యాంక్ యూ. అమ్మా, ఇదిగో నువ్వు కాఫీ తీసుకోవే. బే బే
బే బే బే. సరే తాగు. ఇదిగో వదినా అనియా మీకోసమే చూస్తున్నాను. రండి వచ్చి కాఫీ తీసుకోండి. వస్తున్నానే పదవే. బే బే తీసుకోండి. ఆ. 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 అవును ఇంతకీ లతేది? లత ఇందాక ఇక్కడ ఎక్కడో చూశానే. చిట్టమ్మా అక్కడుంది.